మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, ఇక్కడికి నన్ను ఆహ్వానించిన అభిషేక్ వారి కుటుంబానికి, ఇక్కడ కూర్చున్నటువంటి దైవ సేవకులైనటువంటి వారికి, కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఎంతమందికి ఈ దినం సంతోషంగా ఉంది? ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఇంకా గట్టిగా చెప్తారా? హల్లెలూయా. నేను వాక్యంలోనికి వెళ్ళక ముందుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి. కష్టమైనదేం కాదు. ఎంతమందికి దేవుడంటే ఇష్టం? ఒకసారి మీ చేతులు చూపిస్తారా? ఎంతమందికి దేవుడంటే ఇష్టం? ఓకే. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ దేవుడంటే ఇష్టం కదండి. నాకు కూడా దేవుడంటే చాలా ఇష్టం. మనము దేవుణ్ణి ఇష్టపడడం గొప్ప కాదు, కానీ దేవునికి ఇష్టలుగా మనం బ్రతకడం గొప్ప అండి. ఇది మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మన దేశ పిఎం ఎవరు చెప్పండి? మోదీ గారు, నరేంద్ర మోదీ గారు. ఆయన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆయనకి ఇష్టకరంగా జీవిస్తే అది గొప్ప. నేను మోదీ గారి కంటే చాలా ఇష్టం అని గొప్పగా చెప్పుకుంటాం కదండి. అదే రీతిలో మనము దేవుణ్ణి ఇష్టపడడంలో గొప్ప కాదు, కానీ దేవునికి ఇష్టకరంగా జీవించడం గొప్ప. మరి బైబిల్లో చాలామంది భక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు, దేవునికి ఇష్టకరంగా జీవించినటువంటి భక్తులు. ప్రారంభంలో మనకి ఎవరు కనిపిస్తారండి? హేబేలు దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుకనే తన అర్పణని దేవుడు ఏం చేశారండి? అంగీకరించారు. రెండవదిగా మనం చూసినట్లయితే హానోకు కనిపిస్తాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి భూమి మీద? 365 సంవత్సరాలు దేవునితోనే నడిచాడంట. దేవునితో నడవడం అంటే అర్థం ఏంటండి? చెయ్యి పట్టుకుని నడవడమా? కాదండి. దేవునితో నడవడం అంటే ఆయనకి ఇష్టడుగా జీవించడం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక ముందుకు నోవాహు కనిపిస్తాడు. నోవాహు దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. జలప్రలయంలో నాశనం అయిపోలేదు. తన కుటుంబంతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఒక అబ్రహాం దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుకనే యాకోబు 2వ అధ్యాయం 23వ వచనంలో చెప్పిన ప్రకారంగా దేవునికే స్నేహితుడయ్యాడట. ఎవరైనా దేవుణ్ణి స్నేహితులుగా చూస్తారు, కానీ దేవునికి స్నేహితుడు అవడం అంటే చాలా గొప్ప కదండి. ఎందుకు? దానికి రీజన్ ఏంటి అని అంటే ఆయన జీవితం దేవునికి ఇష్టకరంగా ఉంది. ఒక దావీదు, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఇలా మనం చూసుకున్నట్లయితే బైబిల్లో చాలామంది భక్తులు దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి వారు ఎంతోమందికి మనకి కనిపిస్తారు. మరి మనం ఆయనకి ఇష్టకరంగా మనం జీవించాలంటే ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఆయనకి ఇష్టకరంగా మనము జీవించాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే అండి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. అది గంట అయితే గంట, 2 గంటలైతే 2 గంటలు, 3 గంటలైతే 3 గంటలు, పావు గంట చెప్పినా దేవుని వాక్యం ఎవరు చెప్తున్నారనేది కాదు, కానీ ఎవరు చెప్తున్న దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినాలండి. ఇప్పుడు చాలామంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, మీరు కూడా చదివి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ స్కూల్స్లో చూసినట్లయితే పాఠం విని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి బట్టి రాసిన వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే వాళ్ళు శ్రద్ధగా పాఠం వింటారు, వాళ్ళు బట్టి రాస్తారు కాబట్టి. అలాగే దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు శ్రద్ధతో వినాలండి. ఇక్కడ మీరందరూ వచ్చారు, మంచిదే. ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? నా భర్త అన్నం పెట్టుకుని తిన్నాడా లేదా? లేదంటే బీరువా తాళం వేసానా లేదా? స్టవ్ కట్టానా లేదా? ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెడేసి ఏకాగ్రతతో దేవుని వాక్యము శ్రద్ధతో వింటే మన జీవితం ధన్యమవుతుంది. దేవుని మాటలు శ్రద్ధతో వింటే ఏమవుతుంది అని అడిగితే మొట్టమొదటిగా యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. దయచేసి అందరూ మీ బైబిల్స్ తెరవండి, అందరూ ఒకసారి చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును
ఒప్పింపజేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటండి, పాపాన్ని ఒప్పింపజేస్తారట. ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధతో వింటారో అలాంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపజేస్తారు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం మనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే కింద ఫుట్ నోట్స్లో ఒకటంకేసి ఏముందండి, పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు బోధించాడంట. ఆయన చెప్పినటువంటి ఆ బోధ విన్నటువంటి వాళ్ళందరూ శ్రద్ధతో విన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క పాపాన్ని ఒప్పింపజేశారు. హృదయం నొచ్చుకోవడం, పొడవబడ్డం అంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఏదో ఒక మాట మిమ్మల్ని దర్శిస్తుంది. నాలో ఈ కోపం ఉంది కదా, నేను మార్చుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనకు అనిపిస్తూ ఉంటుందో దాన్నే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేయడం అని అంటారు. అర్థమైందండి? ఇలా మనకి కలుగుతున్న ఎప్పటికి వస్తుంది ఇలాంటి మార్పు అనేది, దేవుని మాట ఎవరైతే శ్రద్ధతో వింటారో అలాంటి వారికి జీవితంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి క్రియ ఏంటండి, పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపజేస్తారు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త, క్షమించండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏమొస్తుందండి, విశ్వాసం వస్తుంది. అందుకే హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి అని అంటే మొదటిగా మనం చేయవలసింది దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట ఎవరైతే శ్రద్ధతో వింటారో అలాంటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే 2 విషయాలు చెప్పాను. మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపజేస్తారు, రెండవదిగా విశ్వాసం కలుగుతుంది. ఇకపోతే రెండవదిగా దేవుని మాట శ్రద్ధతో వినడంతో పాటు ఇంకా ఏం చేస్తే ఆయనకి ఇష్టలుగా మారుతామనంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. చాలండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఏం చేస్తారంటండి, నా మాట గైకొను. అంటే ఆయన చెప్తున్నటువంటి వాక్యము విధేయత ఎవరైతే చూపిస్తారో అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టలవుతారు. మనం దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ఏం చేయాలండి, రెండవదిగా విధేయత కలిగి జీవించాలి. బైబిల్లో మనకి చాలామంది కనిపిస్తారు. అయితే ప్రారంభంలో మనకి అబ్రహాము బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు చెప్పిన వెంటనే చేసి చూపించాడు. నేను చెయ్యను ప్రభా, ఇప్పుడే కదా ఇచ్చావు, ఈ వయసులో గర్భఫలం వచ్చింది, నాకు ఒకగానొక కొడుకు నేను బలి ఇవ్వాలా అని దేవుని ప్రశ్నించలేదట, నో చెప్పలేదు. ఆయన చెప్పగానే చేశాడు. విధేయత అనేది మనకి చాలా అవసరం. అబ్రహాము నుంచి ఎవరు నేర్చుకున్నారు, ఇస్సాకు నేర్చుకున్నాడు. ఇస్సాకు కూడా తన తండ్రి చెప్పినటువంటి మాటకు విధేయత చూపించారు. ఈ దినాలలో విధేయత కలిగి జీవించడం కరువైపోతుందండి. భర్త దేవుని మాటకు విధేయత చూపించాలి, భార్య భర్త మాటకు విధేయత చూపించాలి, పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించాలి. ఓవరాల్గా అందరూ కూడా దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఈ క్రమాన్ని ఎప్పుడూ కూడా మనము మిస్ చేయకూడదు. ఈ క్రమాన్ని మిస్ చేసామనుకోండి మనము ప్రాబ్లమ్స్లో పడతాం, మనకు మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ పద్ధతిని భర్తలందరూ కూడా దేవునికి విధేయత కలిగి జీవించాలి. భార్యలందరూ ఎవరికి విధేయత కలిగి ఉండాలండి, భర్తలు భార్యలకు విధేయత కలిగి ఉండకూడదండి. భార్యలు భర్తలకు విధేయత కలిగి జీవించాలి. పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయత కలిగి జీవించాలి. ఎవరైతే ఈ విధేయత కలిగి జీవిస్తారో ఇదే పరిశుద్ధతకు మార్గం. ఇది మీకు అర్థం అవ్వాలంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక
1వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 14వ వచనం నుండి 16వ వచనాల వరకు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో అదే పరిశుద్ధతకు మార్గం. పరిశుద్ధత అనేది చాలా చాలా అవసరం. పరిశుద్ధత లేకపోతే దేవుని మనము చూడలేం. పరిశుద్ధత అనేది చాలా అవసరం. మీ పక్కనటువంటి వాళ్ళకి మీరు చేస్తున్నటువంటి పాపం తెలియకపోవచ్చేమో, మీ భర్తలకు తెలియకపోవచ్చు, మీ భార్యలకు తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. ఎవరు చూస్తున్నా చూడకపోయినా పరలోకమందున్నటువంటి దేవుని యొక్క కళ్ళు ప్రతి ఒక్కరిని గమనిస్తుంటాయి. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలైనటువంటి మనందరూ ఎలా జీవించాలండి? పరిశుద్ధంగా జీవించాలి. ఈ 2 విషయాలు మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వింటారండి? ఓకే. మీరు ఏదైనా ఒక ప్రాబ్లంతో, జ్వరంతో కానీ లేదంటే హెడేక్, కడుపు నొప్పి ఏదైనా అనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికండి? డాక్టర్ దగ్గరికి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్య ముందు చెప్పాలి. అంతేగాని డాక్టర్ గారు చూసిన వెంటనే చెప్పరు కదండి. అమ్మ ఎందుకు వచ్చాను అడగగానే నేను ఈ ప్రాబ్లంతో వచ్చానండి అని డాక్టర్ గారు చెప్తారు. ఎప్పుడైతే డాక్టర్ గారికి చెప్తారో ఆయన ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు, బుక్లో రాస్తారు. ఏదేది మీకు ఏ సిమ్టమ్స్ ఉన్నాయో మీరు చెప్పిన విధానం బట్టి ఏం మెడిసిన్ తీసుకోవాలో అవన్నీ రాస్తారు. రాయడంతో పాటు ఇది ఉదయం వేసుకోవాలి, ఇది మధ్యాహ్నం వేసుకోవాలి, ఇది సాయంత్రం వేసుకోవాలి, ఇది రాత్రి వేసుకోవాలి, ఇది పరగడుపున వేసుకోవాలని రాస్తారు. ఎందుకు రాస్తారు? ఏది ఏ సమయంలో వాడాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఈ సమయంలో ఇది వాడండి అమ్మ అని చెప్తారు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, మందులు తీసుకున్నారు, ఇంటికి వచ్చేసారు. మందులు తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన చెప్పారులే, ఆయన చెప్పినట్టుగా నేను చేయడం ఏంటి, నేను ఇది ఉదయం వేసేసుకుంటాను, రాత్రిది సాయంత్రం వేసేసుకుంటాను, పరగడుపుది అన్నం తిన్నాక వేసుకుంటాను అనుకున్నారు అనుకోండి. మెడిసిన్ మన జీవితంలో ఏమన్నా క్రియ చేస్తుందా? మెడిసిన్ ఏమన్నా పని చేస్తుందా? పని చేయదు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం, 1 వేసుకోబోయి 2 వేసేసుకుంటాం, అప్పుడు రియాక్షన్ ఇచ్చేస్తుంది. ఎంత ప్రమాదం! ఆయన చెప్పింది వినాలి, వినడంతో పాటు ఆయన ఏదైతే చెప్పారో చెప్పినట్టుగానే వేసుకోవాలి. అప్పుడే మెడిసిన్ మనకి పనిచేస్తుంది. అలాగే ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, అట్ ద సేమ్ టైం దేవుని మాటకు విధేయత కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా విని విధేయత కలిగి జీవిస్తామో అందులో చెప్పినటువంటి సబ్ పాయింట్స్ ఉన్నాయి కదండి. పరిశుద్ధాత్ముడు పాపాన్ని ఒప్పింపజేయాలన్నా, విశ్వాసం కలగాలన్నా, పరిశుద్ధులుగా జీవించాలన్నా, ఇవన్నీ క్రియలు మనలో ఫలించాలి అని అంటే మొదటిగా మీరు చేయవలసింది ఏంటండి? ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండవదిగా దేవుని మాటకు విధేయత కలిగి జీవించాలి. ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ ఏంటనంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. దయచేసి మీ బైబిల్స్ తీయండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సంగతులన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఏం చేయాలండి? ఆయన మాట శ్రద్ధగా వినాలి. రెండోది విధేయత కలిగి జీవించాలి. ఈ 2 చేయకుండా ప్రభువా నన్ను హెచ్చించు అని అంటే దేవుడు హెచ్చించరు. ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే ఈ పనులు చేయాలి. ఈ పనులు ఎవరైతే చేస్తారో, ఈ 2 విషయాలు ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో అలాంటి వారిని దేవుడు ఈ భూమి మీద సమస్త జనముల కంటే మన ఉన్నతమైన పొజిషన్లో నిలబెడతారంట. ఆమేన్. ఎంతమందికి అలా హెచ్చింపబడడం దేవునికి మీ అందరికి ఇష్టం కదండి? ఎంతమందికి ఇష్టం? ఒకసారి మీ చేతులు చూపిస్తారా? దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ప్రతి ఒక్కరికి ఆశే. చేతులు దించండి. ప్రతి ఒక్కరికి ఆశే. మరి మీరు చేయవలసిన పని ఏంటండి? మొదటిగా దేవుని మాట శ్రద్ధగా వినాలి. 2 విధేయత కలిగి జీవించాలి.
ఎవరైతే ఇలా ఉంటారో అప్పుడు మనం ఎవరికి ఇష్టలుగా మారుతామో తెలుసండి? దేవునికి ఇష్టలుగా మారుతాం. మరి దేవునికి ఇష్టలుగా మారినటువంటి మన జీవితంలో ఏంటి ఉపయోగం? ఆయనకి ఇష్టలుగా మారితే ఏమన్నా ప్రయోజనాలు ఉంటాయంటే ఉన్నాయండి. నేను మీకు 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఆయనకిష్టులైన వారికి ఏమొస్తుందని చెప్తున్నారండి? సమాధానం. నేటి దినాలలో చాలా కుటుంబాల్లో లేనిదేంటో తెలుసండి? సమాధానం. అసమాధానంతో ఉంటారు. భర్త ఎంతో కష్టపడి ఇంటికి డబ్బులు తీసుకొని వస్తే భార్య పిల్లలు వృధాగా డబ్బులు ఖర్చు పెడేస్తారు. లేదంటే భార్య పిల్లలు మంచిగా ఉంటే భర్త తాగొచ్చి ఇంటికి గొడవ చేస్తాడు. పిల్లల్ని భార్యని కొడుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన కుటుంబం హేళనగా మారుతుంది. అలాంటి దాన్ని బట్టి అసమాధానం వస్తుంది. కుటుంబాల మధ్య అసమాధానం, బంధువుల మధ్య అసమాధానం, కుదరనటువంటి తీరని రోగాన్ని బట్టి అసమాధానం. ఈ యొక్క రోగం ఉంటే నువ్వు రేపో మాపో చనిపోతావు అంటే సమాధానంగా పడుకోగలమండి? పడుకోలేం. అసమాధానం. ఈ అసమాధానం అనేది చాలా కుటుంబాల్లో ఏలుబడి చేస్తుంది. మరి ఈ అసమాధానం నుంచి సమాధానంగా జీవించాలంటే ఏంటి పరిష్కారం? ఏం చేస్తే మనకి సమాధానం వస్తుందంటే నేను మీకు ఒక చిన్న సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. అమెరికా దేశంలో బ్రిట్నీ అనే ఒక చిన్న అమ్మాయి ఉంది. ఎక్కడండి? అమెరికా దేశంలో బ్రిట్నీ అనే ఒక అమ్మాయి ఉంది. తను చిన్నప్పుడే తన తల్లిదండ్రులనిద్దరినీ కోల్పోయింది. తన తండ్రి చనిపోయారు, తన తల్లి కూడా చనిపోయింది. నేను ఒక్కతే ఉంది. అయితే తిన బాధ్యతను ఎవరొకరు తీసుకోవాలి కాబట్టి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ తిన బాధ్యతను తీసుకుని తనని చక్కగా పోషిస్తున్నారు. ముసలి వాళ్ళు కదండి, ఎంతవరకు సంపాదిస్తారు? వాళ్ళకి కూడా ఓపిక ఉండదు. తిను కొంచెం పెద్ద అయింది, స్కూల్కి వెళ్తుంది, వస్తుంది, చక్కగా చదువుకుంటుంది. తాతయ్య వాళ్ళని చూసి ఒకరోజు అనుకుందంట, నేను ఎంతవరకు వీళ్ళని బాధ పెడతాను, నా వల్ల వీళ్ళకి బాధ కలగకూడదు, నేను నా కాళ్ళ మీద నిలవబడాలి, ఎంతో కొంత నేను సంపాదించాలన్న ఆలోచనతో తను ఏం చేస్తుందంటే డబ్బులు సంపాదించాలనుకుంటుంది. ఎప్పుడైతే డబ్బులు సంపాదించాలి అని అనుకుంటుందో రెస్టారెంట్కి వెళ్తుంది. దగ్గర ఉన్నటువంటి రెస్టారెంట్కి వెళ్ళి దీనికి డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏం చేయడం అంటే ఇష్టం అండి? డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. రెస్టారెంట్కి వెళ్ళింది, డ్యాన్స్ చేస్తూ అనేక మందిని ఆ రెస్టారెంట్కి అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. అనేక మంది తన డ్యాన్స్ చూసి రెస్టారెంట్కి వస్తున్నారు. ఇదే తను చేసే పని. ఈ యొక్క పని చేయడం వల్ల తనకి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి ఇస్తుండేది. చిన్నప్పుడు సండే స్కూల్కి కూడా వెళ్ళేది, ఏదో నామకార్థంగా వెళ్ళేది అంతే, వెళ్ళాలి కాబట్టి తాతయ్య వెళ్ళమన్నారు కాబట్టి వెళ్ళేది వచ్చేసేది. ఇలా కొంతకాలానికి తను పెరిగి పెద్దదైంది. ఒక మెచ్యూరిటీ ఏజ్ రాగానే తన దగ్గరికి 2 స్నేహితులు వచ్చారట. తన దగ్గరికి వచ్చి, బ్రిట్నీ, ఈ డబ్బులు నీకు ఏం సరిపోతాయి? నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది, బోల్డ్ డబ్బులు వస్తాయి అని చెప్పి డబ్బుల్ని ఆశ పెట్టి తను ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు. బ్రిట్నీ వాళ్ళిద్దరితో పాటు వెళ్తుంది. వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఆ ప్లేస్ ఏంటంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకువెళ్తారు. సినిమా ఇండస్ట్రీ అంటే మీ అందరికీ తెలిసిందే, పాపం ఎక్కువగా జరిగే స్థలం ఏదైనా ఉన్నదంటే అది సినిమా ఇండస్ట్రీ. అక్కడికి తీసుకువెళ్తారు. వాళ్ళు చెప్పినటువంటి ఇలా చేయాలమ్మా అని చెప్పగానే తనకి చాలా బాధ అనిపిస్తుంది, ఫీల్ అవుతుంది, బాధపడుతుంది. కానీ తను ముందు వెనక్కి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ తన దగ్గరికి వచ్చి కొన్ని లక్షల రూపాయలు తన ముందు ఉంచుతారు. కొన్ని లక్షల రూపాయలు. ఎప్పుడైతే అన్ని లక్షల రూపాయలు తన కళ్ళతో చూసిందో తనకి అవసరం కాబట్టి, డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బుకి కక్కుర్తుపడి ఫిల్మ్ ఇండస్ట్రీలోనికి ప్రవేశించింది. ఈరోజు డబ్బులు సంపాదించడం తప్పు కాదు. ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నటువంటి మీరైనా, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న ఎవరైనా డబ్బు సంపాదించడం అవసరమే. కానీ డబ్బు సంపాదించాలన్న పేరుతో చెడు మార్గాలు ఎంచుకోవడం చాలా చాలా తప్పు. అలా ఎవరైతే చేయాలనుకుంటున్నారో
దయచేసి మీరు జాగ్రత్త పడండి. మీ జీవితం నాశనం అవ్వకుండానే మీ జీవితాన్ని మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి బ్రిట్నీ జీవితాన్ని మీ ముందు ఉంచుతున్నారు కాబట్టి ఎవరైతే అలాంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చారో, లేదంటే అలాంటి ఆలోచనతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో, మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఏదో ఒక పని చేస్తూ కష్టమైన ఒక 1000 రూపాయలు సంపాదించినా పర్వాలేదు, కూలి పని చేసుకున్నా బ్రతకండి, కానీ తప్పుడు మార్గాలు దయచేసి ఎన్నుకోవద్దు. బ్రిట్నీ తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంది, వెళ్ళింది. కొంతకాలానికి అందరూ షాక్ అయ్యే రీతిలో, ఊహించిన రీతిలో చిన్న వయసులోనే అతి తక్కువ సమయంలోనే ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిపోయింది. తనకి ఎన్నో డబ్బులు ఉన్నాయి, తనకి లేని ఆస్తి అంటూ ఏదీ లేదు. బోళ్ళని భవనాలు ఉన్నాయి, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని బ్రతకగలదు. కానీ ఒకరోజు కూర్చుని బాధపడుతుందంట. నాకు అసమాధానంగా ఉంది, నాలో సమాధానం లేదు. ఇంత సంపాదించాను కదా, ఇన్ని డబ్బులు ఉంటున్నాయి కదా, కానీ నా జీవితంలో సమాధానం లేదు. ఎందుకు తనకి అసమాధానం అనంటే, తను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా తనని తప్పుడు అభిప్రాయంతో, ఒక బ్యాడ్ ఒపీనియన్తోనే చూస్తున్నారు తప్ప ఎవ్వరూ ప్రేమగా ఆప్యాయంగా పిలిచే వాళ్ళు తనకి లేరంటండి. ఎప్పుడైతే తను ఇలా కూర్చుని ఆలోచిస్తుందో, ఎందుకు నా జీవితం, అందరూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను ఏదో ఒక విధంగా పాపం చేయడానికే వాళ్ళు చూస్తున్నారు తప్ప ఎవరు ప్రేమగా ఆప్యాయంగా పలకరించే వాళ్ళు నాకు లేరే అని చెప్పి కూర్చుని బాధపడి ఒక నిర్ణయానికి వచ్చిందండి. ఈ జీవితం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, కనుక నా జీవితాన్ని నేను ముగించుకుందాం అని చెప్పి తన రూమ్కి వెళ్ళింది. చాక్ తీసుకుంది, లైట్స్ ఆఫ్ చేసుకుంది. ఎప్పుడైతే తను లైట్స్ ఆఫ్ చేసుకుని చాక్ తీసుకుని తను పొడుచుకోవాలని చూస్తుందో, అలాంటిదప్పుడు తనకు ఒక స్వరం వినిపించిందంట. ఏంటి ఆ స్వరం అంటే, బ్రిట్నీ స్టాప్, లైట్స్ ఆన్. చుట్టూ చూసుకుందంట, ఎవరూ లేరు, ఎవరు కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కదా, నన్ను ఎవరు పిలుస్తున్నారని అనుకుంది. మరలా తను చాక్తో పొడుచుకోవడానికి ప్రయత్నిస్తుండగా మరలా అదే స్వరం, బ్రిట్నీ స్టాప్, లైట్స్ ఆన్. మరలా పొడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరలా మూడోసారి గట్టిగా బ్రిట్నీ స్టాప్, లైట్స్ ఆన్ అని వినగానే తనకు భయం వేసి వెంటనే ఆ క్షణంలోనే తన తాతయ్య దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. తను వేరే దగ్గర ఉంటుంది, వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వేరే ప్లేస్లో ఉంటారు. ఆ క్షణంలోనే కారు వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుందంట. వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి ఏం అర్థం కావట్లేదు. ఏమైందమ్మా అంటే, తాతయ్య ఇలా నాకు వినిపించిందని జరిగిన సంఘటన అంతా చెప్పిందంట వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి. అప్పుడు తాతయ్య అంటున్నారు, అమ్మా నీ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నారు, దేవుడు నిన్ను ప్రేమించారు కాబట్టే నువ్వు చనిపోకుండా, నశించి నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు నీకు మరొక అవకాశం ఇచ్చారమ్మా అని తనకు ఒక బైబిల్, న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇచ్చి చదువుకో అమ్మా, నీకే అర్థం అవుతుందని చెప్పి తనకి బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ తీసుకుని మరలా తన రూమ్కి వెళ్ళింది. రూమ్కి వెళ్ళి చదవడం ప్రారంభించిందంట. ఎప్పుడైతే తను చదవడం ప్రారంభించిందో దేవుడు తనతో తన వాక్యం ద్వారా మాట్లాడారు. ఎప్పుడైతే తన వాక్యం ద్వారా మాట్లాడారో తన జీవితం అంతా కూడా తనకి అర్థమైందంట. ఎప్పుడైతే తన జీవితం అర్థమైందో, తను చేసినటువంటి పాపాలు తనకి కళ్ళకి కనిపించినట్టుగా, కంటికి కనిపించినట్టుగా ఆ యొక్క వాక్యాల్లో ఉంటే తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. దేవుని దగ్గర తన పాపం అంతా ఒప్పుకుంది, దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టింది. ఎప్పుడైతే దేవుని చేతిలో తన జీవితం పెట్టిందో ఆటోమేటిక్గా తనకి దేవుడు సమాధానాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది, తన జీవితంలో సంతోషం. ఎప్పుడైతే తనకి మారు మనసు వచ్చిందో అప్పటి నుంచి ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎండ్ చెప్పింది, నేను రానని చెప్పింది. మరలా చదువుకోవడానికి తను కాలేజ్లో యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళింది. యూనివర్సిటీలో చదువుకుంటున్న దినాల్లో ఎంతోమంది హేళన చేశారు. ఎందుకంటే మనం చేసినటువంటి చెడ్డ పని మనుషులు ఎప్పుడూ మర్చిపోరండి. మనం చేసిన మేలైనా మర్చిపోతారేమో, కానీ మనం చేసినటువంటి పాపాలు ఎప్పుడూ మర్చిపోరు. పలానా రోజు ఈ అమ్మాయి ఇది చేసింది కదా, పలానా రోజు ఈ అబ్బాయి ఇది చేశాడు కదా, ఆడే కదా అని అంటారు తప్ప, అలాగ మనల్ని గుర్తిస్తారు తప్ప మనం చేసినటువంటి మంచి పనులు ఎవరు గుర్తించరు. అలానే బ్రిట్నీని తన చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ హేళన చేశారు. బ్రిట్నీ కోసం తను ఇలా వెళ్తుంటే చాటున తన కోసం మాట్లాడుకుంటున్నారు, తను హేళన చేస్తున్నారు. ఇది ఇక్కడికి వచ్చిందేంటి, ఇక్కడ చదువుకుంటుంది ఏంటని అందరూ అసహ్యంగా చూశారు. అయినా సరే తను ఏ రోజు బాధపడలేదండి, ఏ రోజు కృంగిపోలేదు.
ఏ రోజు నిరాశ చెందలేదు, ఏ రోజు గివప్ ఇవ్వలేదు, తన జీవితాన్ని ఎండ్ చేసుకోవాలని అనుకోలేదు. ఎందుకనంటే కేవలం దేవుని వాక్యం, దేవునికి తన జీవితం ఇచ్చింది, దేవుడు తనకి సమాధానాన్ని ఇచ్చారు. బైబిల్లో కూడా మనకు కనిపిస్తారు కదండి యోబు జీవితం. యోబు తనకున్నదంతా కోల్పోయాడు, ఆస్తి పోయిందంటే అనుకోవచ్చు, తన కన్న పిల్లలు కూడా చనిపోయారు, అయినా సరే కృంగిపోలేదండి. తను కట్టుకున్నటువంటి భార్య కూడా తనను విడిచి వెళ్ళిపోయింది, స్నేహితులు దూరమయ్యారు, అందరూ దూరమయ్యారు, కానీ దేవుణ్ణి బట్టి అతడు సంతోషంగా ఉన్నాడు, పీస్ఫుల్గా ఉన్నారు. చాలామంది మీరు చూస్తే కొంతమంది దైవజనులను చూడండి, వాళ్ళకి ఎన్ని అప్పులున్నా చాలా పీస్ఫుల్గా ఉంటారు. అంటే వాళ్ళకి బాధ్యత లేక కాదండి, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నారు కనుకనే పీస్ఫుల్గా. తగిన సమయమందు దేవుడు మా ప్రతి అవసరం తీరుస్తారన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు. అలాగే బ్రిట్నీ కూడా ఎవరు ఎన్ని మాటలన్నా సరే పట్టించుకోకుండా, కృంగిపోకుండా సమాధానంగా ఉందంట. కొంతకాలానికి తన స్టడీ అయిపోయింది, వివాహం చేసుకునే వయసు వచ్చింది. వివాహం చేసుకునే వయసు వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు తన దగ్గరకు వస్తారు. ఆయన పేరు రిచర్డ్ డెల్మోరా. చెప్పండి, రిచర్డ్ డెల్మోరా. ఎప్పుడైతే తను తన దగ్గరకు వస్తారో, బ్రిట్నీ దగ్గరకు వస్తారో, అమ్మ నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే బ్రిట్నీ చాలా బాధపడుతుంది. ఎందుకు అనంటే తన జీవితం ఏంటో తనకు తెలుసు కాబట్టి, ఇలాంటి నా జీవితాన్ని దేవుడు ప్రేమించి ఈ సేవకుడు నా దగ్గరకు వచ్చారేంటి అని తను చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కన్నీరు కారుస్తుంది. అయ్యా నన్నేనా నువ్వు వివాహం చేసుకోవడానికి వచ్చావు అని అడగగానే, అమ్మా నిన్నే వివాహం చేసుకోవడానికి వచ్చానమ్మా, దేవుడు నిన్ను చూపిస్తేనే ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పగానే తను చాలా సంతోషిస్తుంది, దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి జీవిస్తుంది. అక్కడికే వాళ్ళిద్దరికి రింగ్స్ మార్చుకుని వివాహము చేసుకున్నారు. వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఆయన ఏంటండి పాస్టర్ గారు భార్య ఏమవుతుంది పాస్టరమ్మ గారు. తన జీవితం ఏంటండి వేశ్యగా ఉన్నటువంటి తను ఒక పాస్టరమ్మ గారు అవ్విందంటే ఎంత గొప్ప. ఆ ఘనత ఎవరి వల్ల వచ్చిందండి? కేవలం దేవుని బట్టే. బ్రిట్నీ డెల్మోరా, రిచర్డ్ డెల్మోరా తన భర్తను బట్టి తనకి బ్రిట్నీ డెల్మోరా అన్న పేరు తర్వాత మార్చబడడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కొన్ని కోట్ల మందికి సువార్త చెప్పి తన సాక్ష్యం ద్వారా అనేక మందిని మార్చగలిగింది. ఎంతోమంది అసమాధానంతో వచ్చినటువంటి వారి జీవితంలో సమాధానం రావాలంటే ఏం చేయాలో తన సాక్ష్యం ద్వారా అనేక మందికి సువార్త ప్రకటిస్తుంది. ఈ రోజుకి కూడా తను బ్రతికే ఉంది. ఈ రోజుకి కూడా అనేక మంది తన సాక్ష్యం ద్వారా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఈ సాక్ష్యం? తన సాక్ష్యం ద్వారా ఎందుకు వాళ్ళు మారుతున్నారండి? కేవలం తన జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా మలుచుకుంది. మనం కూడా మన జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా జీవిస్తే, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తారు. మనం ఒక సాక్ష్యం అవ్వాలి, మన జీవితం ఒక సాక్ష్యం అవ్వాలి. ప్రతి ఒక్కరిని మనం మదర్ తెరెసాని ఉదాహరణగా తీసుకుంటాం, రోల్ మోడల్గా తీసుకుంటాం, లేదంటే బైబిల్లో ఎంతోమంది భక్తుల్ని రోల్ మోడల్గా తీసుకుంటాం. అలా కాదండి, నీ జీవితమే ఒక సాక్ష్యం అవ్వాలి. బ్రిట్నీ డెల్మోరా వేశ్యగా ఉన్నటువంటి తను ఒక సేవకురాలుగా ఎలా అయితే మారిందో, మీ జీవితాలు కూడా మీలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి దేవునికి మీ జీవితం ఇచ్చి ఆయనకి ఇష్టలుగా మీరు మారితే మీ జీవితమే ఒక సాక్ష్యం. ఆ సాక్ష్యంగా మారాలంటే, దేవుడు మీకు సమాధానం ఇవ్వాలంటే, పీస్ఫుల్గా మీరు బ్రతకాలంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి అవరోధాలు మీకు ఎదురైనా, అప్పుల బాధలైనా ఏదైనా సరే పీస్ఫుల్గా ఉండాలంటే మీరు ఎలా ఉండాలండి? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా ఉంటామో ఆటోమేటిక్గా సమాధానం అనేది అది అంతటితో అదే వస్తుంది. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈరోజు మనకి ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదా? ఉపవాసం ఉంటున్నా జవాబు రావట్లేదా? ఒకటే పరిష్కారం,
దానికి జవాబు ఒకటే, ఏంటండి? మనం ఆయనకి ఇష్టలుగా మారితే నువ్వు ఏది అడుగు, ఏది అడిగినా సరే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఇస్తారు. మీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటండి? ఆయనకి ఇష్టలుగా మనం మారాలి. మనం ఆయనకి ఇష్టలుగా మారితే మనం ఏది అడిగినా, చిన్నది అడిగినా పెద్దది అడిగినా, ఏది అడిగినా సరే, మీకు ఏ అవసరం ఉందో ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తారు. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను మొదటి పత్రిక, అదే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో ఆయన మనతో చేస్తున్నటువంటి ఒక ప్రామిస్, వాగ్దానం ఏంటంటే, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటండి? నిత్య జీవం. మీలో ఎంతమందికి పరలోకం వెళ్ళాలంటే ఎంతమందికి ఇష్టమండి? మీ చేతులు చూపిస్తారా? నిత్య జీవం వెళ్ళాలని ఒకసారి మీ చేతులు చూపించండి. ఏమో మీకు ఇష్టం లేదా? పూర్తిగా ఓకే. మీ అందరికీ కూడా నిత్య జీవం వెళ్ళాలంటే చాలా ఇష్టం. మరి ఈ ఈ రోజు చనిపోతే, లేదంటే ఈ క్షణం మీరు మరణం వస్తే ఎంతమంది నిత్య జీవం నేను వెళ్తాను అన్న నమ్మకం ఉందండి? ఏ చేతులు లెగవు. ఎందుకు లెగవండి? మనలో మార్చుకోవాల్సింది ఏదో ఉంది. బైబిల్లో ఎందరో భక్తులు ఉన్నారు, ఎందరో భక్తులు. ప్రారంభం నుంచి మనం చూసుకున్నట్లయితే ఎందరో భక్తులు వాళ్ళ జీవితాలు దేవునికి ఇష్టకరంగా జీవించారు కాబట్టి మరణానికి భయపడలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎంతమందికి తెలుసండి? మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏమంటారండి? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మేము భయపడం. అంటే మరణానికి వాళ్ళు ఏం చేయలేదట? భయపడలేదు. ఒక పౌలు భయపడ్డాడండి? భయపడలేదు. బాప్తిస్మిచ్చి యోహాను భయపడలేదు. బైబిల్లో మనం ఎంతమందిని చూసినా స్టెఫను మరణానికి సంతోషంగా అప్పగించుకున్నాడు తప్ప ఏ ఒక్కరూ భయపడలేదు. అనేక మంది హతసాక్షులుగా, ఈ రోజుకి హతసాక్షులుగా మారుతున్నారంటే వారి జీవితం దేవునికి ఇష్టకరంగా ఉంది. మరి మనలో ఆ నమ్మకం ఎందుకు లేదు అని అంటే, మనలో మార్చుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది. మరణానికి మనం భయపడుతున్నాం అంటే మనలో మార్పు అనేది ఏదో ఒక విషయంలో మనం మారాలి. మనలో ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో ఆటోమేటిక్గా నిత్య జీవం వెళ్తాను అన్న ధైర్యం మనకి వస్తుంది. ఎవరు అడిగినా సరే నిత్య జీవం వెళ్తావమ్మా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, నేను వెళ్తాను అని చెప్పగలగాలి. అలాంటి ధైర్యం కలిగి మనం జీవించాలంటే మన జీవితం ఆయనకి ఇష్టకరంగా జీవించాలి. ఇంత వాక్యం చెప్పాను కదా, ఇంత వాక్యం చెప్తున్నా సరే ఇంకా మీ జీవితంలో మార్పు లేకపోతే, ఇంకా దేవునికి ఇష్టకరంగా మీ జీవితాన్ని మార్చుకోకపోతే, అవిధేయులుగా జీవిస్తే వాళ్ళని ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నారనంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఫుట్ నోట్స్లో ఏముందండి? అవిధేయ కుమారుల మీదకి. దేవుని వాక్యం ఇంతగా ఎంతమంది చెప్పినా, ఎన్ని ఉపవాస కూడికలకు మీరు వచ్చినా, ఎన్ని ఆరాధనలకు మీరు అటెండ్ అయినా, యూత్ రిట్రీట్కి అటెండ్ అయినా, ఎక్కడ అటెండ్ అయినా, ప్రతి వారం మానకుండా మందిరానికి వచ్చిన మీ జీవితంలో మార్పు లేకపోతే, అవిధేయత స్థితిలోనే మీరు జీవిస్తే ఒక రోజు ఉంది, ఆ రోజు ఆరుని అగ్నికి ఆహుతి అయిపోతాం. మరలా మనం బ్రతకాలన్నా, లేదంటే మరలా మన జీవితం మార్చుకోవాలన్నా అవకాశం అనేది ఉండదు. ఈ భూమి మీద ఉన్నంత వరకే మనకు అవకాశం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీ జీవితం కోసం మీ పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, మీ కుటుంబస్తులకు తెలియకపోవచ్చు, మీ పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, కానీ మీ జీవితం ప్రతి ఒక్క మనసాక్షికి తెలుసు, మిమ్మల్ని చూస్తున్న దేవునికి తెలుసండి. కాబట్టి మీ జీవితంలో ఏ మిస్టేక్స్ అయితే ఉన్నాయో, మీలో ఏ లోపాలు అయితే ఉన్నాయో అవి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు. ఈ భూమిని విడిచి మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. మనం చూస్తున్నట్లయితే చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనము బ్రతుకుతున్నాం. ఆయన రాకడ చాలా సమీపంగా ఉందండి. మీరు న్యూస్లో చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనము బ్రతుకుతున్నాం. మరణం ఏ సమయంలో వస్తుందో, ఎలా పలకరిస్తుందో మనకి
తెలియని దినాల్లో బ్రతుకుతున్నాం. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇంతకాలం బ్రతుకుతారు అన్న నమ్మకం ఉందండి? చిన్న పిల్లోడికి కూడా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి అనంటే అంతే, తన జీవితం అక్కడి వరకే ఉంది. కొంతమంది ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎన్ని సూత్రాలు పాటించినా చనిపోతారు. వాళ్ళ జీవితం అంతవరకే ఉంది. బాత్రూంలోకి వెళ్ళి మరలా వస్తానన్న నమ్మకం లేదు. ఇప్పుడు వాక్యం చెప్తూ ఏమో నా ఆయుష్కాలం ఇంతవరకు అయితే ఇంతవరకే ఉంటుంది, రేపటి వరకు అయితే రేపటి వరకే ఉంటుంది. మరణం ఏ సమయంలో ఎలా వస్తుందో మనకి తెలీదు. కాబట్టి మనం ప్రతి క్షణం ప్రతి దినం సిద్ధపడుతూ ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడొచ్చినా, లేదంటే మరణం మనకి ఎప్పుడు పలకరించినా నిత్య జీవం వెళ్తాననే ధైర్యం మనకు ఉండాలి అని అంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలి. మనలో ఉన్నటువంటి లోపాలని మనము సరిచేసుకోవాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి. రేపు మారదాం, ఎల్లుండి మారదాం, తర్వాత మారదాం, చనిపోయే రోజు మారదాం అని అనుకుంటే మనకి అవకాశం అనేది ఉండదండి. అలా చాలామంది అనుకుంటారు, అప్పుడు మారదామని. రెపమాటున మారిపోదాం అనుకుంటారు. లేదంటే శిలువ మీద ఉన్నటువంటి దొంగ ఎలా అయితే మారాడో ఆ క్షణంలో మారదాం అనుకుంటారు. కాదండి, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మరణం ఎప్పుడు వస్తుందో మనకి, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ సూచనలు బట్టి మనకి తెలుస్తాయి. ఈ సూచనలు అన్నీ జరుగుతున్నాయి అంటే అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి అంటే మీకు అర్థం అవ్వాలి, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ క్షణమే మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టండి. దేవునికి ఇష్టలుగా జీవించండి. మీ పాప జీవితాన్ని ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి ఇష్టలుగా బ్రతకండి. ఈరోజు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఎంతమందికి గుర్తుందండి? మీ అందరికీ గుర్తుందా? దేవునికి ఇష్టలుగా మనం మారాలంటే ఏం చేయాలండి? మొదటిగా దేవుని మాట శ్రద్ధగా వినాలి. 2, విధేయత కలిగి జీవించాలి. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో వాళ్ళ జీవితంలో 2 క్రియలు జరుగుతాయి. మొదటిది ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని ఒప్పింపజేస్తారు. రెండవది విశ్వాసం కలుగుతుంది. విధేయత కలిగి జీవించాలని చెప్పాను. అందులో ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పానండి? పరిశుద్ధతకు విధేయతే మార్గం. పరిశుద్ధంగా జీవించాలి. ఇలా ఎవరైతే జీవిస్తారో, దేవుని మాట శ్రద్ధగా విని విధేయత కలిగి జీవించే వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఎష్యూరెన్స్ ఏంటండి? ఎష్యూరెన్స్ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాను. భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవుడు మనల్ని హెచ్చిస్తారు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి, విధేయత కలిగి జీవించాలి. ఇలా ఎవరైతే జీవిస్తారో అప్పుడు మనం దేవునికి ఇష్టలుగా బ్రతకగలం. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటండి? మనం దేవునికి ఇష్టలుగా మారితే కలిగే ప్రయోజనాలు 3 చెప్పాను. మొదటిది సమాధానం వస్తుంది. 2 మనం ఏది అడిగినా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తారు. 3వదిగా నిత్య జీవము. ఈ 3 విషయాల్లో మనం ఉండాలి అని అంటే, ఈ 3 మన జీవితంలో నెరవేరాలి అని అంటే మనం చేయవలసింది ఒకే ఒక్క పని. నీ జీవితం దేవుని చేతుల్లో పెట్టు. నీ జీవితం నీ ఇష్టానుసారంగా కాదు, దేవునికి ఇష్టకరంగా జీవించాలి. అది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యం. ఎంతమందికి దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఆశ ఉందండి? మీ చేతులు చూపిస్తారా? చేతులు చూపించినటువంటి వారు మీరున్న స్థలాల్లోనే దయచేసి లేచి నిలబడండి. 2 చేతులు జోడిస్తారు, 2 చేతులు పైకెత్తుతారు, అది మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగండి. ఏడుపొస్తే ఏడవండి, కన్నీరు కార్చండి. అయ్యా, నా పాపాన్ని క్షమించండి అయ్యా. ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా నేను జీవించాను ప్రభా, ఇక నుంచి నీకు ఇష్టకరమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభా, నాకు సహాయం చేయండి. నా జీవితంలో సమాధానం లేదు ప్రభా, సమాధానం రావాలంటే ఏం చేయాలో దేవుడు చెప్పారు. సమాధానం లేదా? దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, కానీ నీ జీవితం ఆయన చేతుల్లో పెట్టు, ఆయనకి ఇష్టకరంగా జీవించు. ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ జీవితం, ఈ భూమి శాశ్వతం కాదు. మన ఏ సమయంలో మరణం వచ్చినా, ఏ సమయంలో దేవుని రాకడ వచ్చినా
ఆయన చెంత నేను ఉంటాను అన్న నిరీక్షణ, నమ్మకం మనకు ఉండాలి. అట్టి ధైర్యం మనకు ఉండాలంటే మన జీవితం ఆయనకి ఇష్టకరంగా జీవించాలి. దయచేసి నోరు తెరిచి దేవుణ్ణి అడగండి. ప్రభా, నాలో ఈ తప్పిదం ఉందయ్యా, నాలో కోపం ఉందయ్యా, నాలో ఈ పొరపాటు చేశాను ప్రభా. మనుషులు ఎవ్వరికీ కనిపించకపోవచ్చు, కానీ నేను చేసిన తప్పిదము ప్రభా, అది నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు, మీకు తెలుసు ప్రభా. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నీకు ఇష్టకరంగా నేను జీవిస్తాను ప్రభా. నాలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని నేను విడిచిపెడతానయ్యా. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నా జీవితాన్ని నేను మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాను, నాకు సహాయం చేయండి. అందరూ నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదామా? అందరూ నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాం. అందరూ నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. దేవుడు మీ హృదయాలను చూచే దేవుడు. దేవుడు మీ హృదయాలను చూచే దేవుడు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు వాక్యం చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మరొక ఎత్తు. నువ్వు తీసుకునే నిర్ణయం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థనలో ఉండండి, అందరూ నోరు తెరిచి దేవుని అడగండి. ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా, నా జీవితం ఇదయ్యా, నన్ను క్షమించి, నా పాపపు జీవితాన్ని క్షమించండి అయ్యా, నేను నీ కొరకు జీవిస్తానయ్యా. బ్రిట్నీ తన జీవితాన్ని నా కళ్ళ ముందు ఉంచావు ప్రభువా. బ్రిట్నీ తన జీవితాన్ని మార్చుకుంది, నీకు ఇష్టకరంగా జీవించింది ప్రభువా. నేను కూడా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభువా. నాకు సహాయం చేయండి అయ్యా. నీ రాకడ ఎంతో సమీపంగా ఉన్నది ప్రభువా. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. నేను అవిధేయతగానే జీవిస్తున్నాను ప్రభువా. ఎన్ని ఆదివారాలకి అటెండ్ అయినా ప్రభువా, నా జీవితంలో మార్పు లేదు అయ్యా, నన్ను క్షమించండి. ఇక నుంచి నా జీవితం నేను మార్చుకుంటాను, అవిధేయతగా నేను జీవించనయ్యా. ఎవరు వాక్యాన్ని చెబుతున్నా మీ వాక్యానికి శ్రద్ధతో వింటాను ప్రభువా. నాకు సహాయం చేయండి. ఎవరు చెప్తున్నా మీ మాటకు నేను లోబడి జీవిస్తాను ప్రభువా. విధేయత కలిగి నేను జీవిస్తాను, నాకు సహాయం చేయండి. అవిధేయత కలిగి నేను జీవించనయ్యా. నీకు ఇష్టడుగా, నీకు ఇష్టరాలుగా నేను మారుతాను ప్రభువా. నాకు సహాయం చేయండి. త్రాగుడుందా, దేవుని దగ్గర ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మార్పు చెందాలి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. నోరు తెరిచి అడగండి. ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, వాక్యాన్ని ధ్యానించకపోవడం కూడా పాపమే. నన్ను క్షమించండి అయ్యా. ప్రార్థన చేస్తానయ్యా, మీ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను ప్రభువా. నీ రాకకై నేను సిద్ధపడతాను ప్రభువా. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను ప్రభువా. నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. అందరూ నోరు తెరిచి దేవుని అడగండి.